శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన అంశం కావడంతో సిట్తోనే విచారణ కొనసాగించాలా లేదంటే సర్వత్రా సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం కోరింది. సదరు అభిప్రాయం చెప్పడానికి 3 రోజులు టైం ఇచ్చిన సర్వోన్నత న్యాయస్థానం విచారణ 3వ తేదీకి వాయిదా వేసింది. దాంతో అప్పటి వరకు సిట్ విచారణ నిలిపివేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కొనసాగించాలా లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దానిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సోలిసిటర్ జనరల్కు సూచించింది. కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ వివాదంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక విచారణ జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, టీటీడీ బోర్డు మాజీ అధ్యక్షుడు వైవి సుబ్బారెడ్డి మరికొందరు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ తరపున విచారణకు హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా తన వాదన వినిపించారు. జూలై 4 వరకు సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్లను పరీక్షలకు పంపలేదని, జూలై 6, 12 తేదీల్లో సరఫరా చేసిన 4 ట్యాంకర్ల నమూనాల్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు పరీక్షలకు పంపామని, ఆ 4టిలోనూ కల్తీ ఉన్నట్లు తేలిందని కోర్టుకు వివరించారు. జూలై 4 వరకు సరఫరా అయిన నెయ్యిని లడ్డు తయారీ కోసం ఉపయోగించామని, జూలై 6, 12వ తేదీల్లో సరఫరా అయిన నెయ్యిని వాడలేదని ఈవో చెప్పినట్లు సిద్ధార్థ లూత్రా కోర్టు దృష్టికి తెచ్చారు. పాత సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగినట్లు కనిపించడంతో నమూనాలను ఎన్డీడీబీ ద్వారా పరీక్షించినట్లు పేర్కొన్నారు. అందులో వచ్చిన ఫలితాలను అనుసరించి దానిపై దర్యాప్తు జరపాల్సిన అవసరముందని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు పేర్కొన్నారు. దానికి అనుగుణంగా టీటీడీ సెప్టెంబర్ 25న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నమోదైన ఎఫ్ఐఆర్పై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం 26న సిట్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సెప్టెంబర్ 18న ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడారు. అయితే కోట్ల మంది ప్రజల మనోభావాలపై ప్రభావం చూపే అంశాలపై ఉన్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బహిరంగ ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర సోలిసిటర్ జనరల్ సహకారం కోరింది. సదరు విచారణ 4వ తేదీకి వాయిదా పడడంతో అప్పటి వరకు సిట్ విచారణకు బ్రేక్ పడింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. దీంతో ఈ 3 రోజుల పాటు అంటే ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు ఆగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి విచారణ జరగనుంది. For more videos like this, subscribe Big TV channel.